ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారికి పాదాభివందనాలు, మరి గురు పరపరలకి పాదాభివందనాలు. పీఠం సభ్యులందరికీ నమస్కారం అండి. సుందిళ్ళ యోగ లక్ష్మణస్వామి వారి గురించి గురువు గారు చాగంటి వారిది కూడా ఉమ్, ఆ దేవస్థానం యొక్క విశిష్టత గురించి చెప్పారు. ఆ అది ఆ వీడియో చూసేసరికి నాకు వెళ్ళాలని అనిపించింది. కానీ మాకు సీజనల్ వైజ్ గా వర్క్ ఉండడం చేత నేను వెళ్ళనని అనుకున్నాను 100%. కానీ పీఠం ద్వారా నాకు ఈ అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. ఫైనల్ గా నేను వెళ్ళాను. అది కూడా నేను ఫ్యామిలీతో వెళ్ళడం జరిగింది. అంటే నేను వెళ్ళకన్నా ముందు సరస్వతిని ఒక్కదాన్ని ఎలా అయినా పంపించాలని అనుకున్నాను. ఎందుకంటే మాకు ఆ, దగ్గర కాబట్టి, అంటే లోకల్ తెలంగాణలో కాబట్టి, లాంగ్ అయితే మరి మాకు ఇబ్బంది అవుతుంది అనేసి ఈ క్షేత్రానికి వెళ్ళైనా నాకు, నేను వెళ్ళకపోతే ఎలా అయినా సరస్వతిని వెళ్ళాలి, పంపించాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. కానీ నాది 100% కన్ఫర్మ్ అయింది నేను వెళ్ళలేను అనేసి. సో ఎలా అట్లా నేను ఫైనల్ గా అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అంతకన్నా ముందు మేము మంగళగిరికి వెళ్ళాము. అక్కడ అక్కడ నుంచి నెక్స్ట్ డే నుంచి గురువు గారు ఈ క్షేత్రానికి ఇక్కడ మనం సందర్భం చేద్దామని సంకల్పించారు. సో నేను ఈ సుందెళ్ళ గురించి నేను ఆ, చూస్తే టెంపుల్ చాలా చిన్నదిగానే ఉంది ఆ వీడియోలో చూస్తే. కానీ చరిత్ర మాత్రం చాలా పెద్దగా ఉంది అక్కడ, వైబ్రేషన్స్ కానీ ఇదే కానీ. సో మేము ముందు రోజు ఆ, మేము పీఠంలో ఒక 4 days ఉన్నాము. గురుగారి జన్మ జన్మదినం కాబట్టి ఆ రోజు నుంచి చూస్తే ఒక 4 days అక్కడ ఉన్నాము. ఉన్న తర్వాత పీఠంలో సాధన కూడా మాకు చాలా బాగా జరిగింది. తర్వాత మేము ఒక ఆ, ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 days గ్యాప్ లోనే ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చినాం, సుందిళ్ళకి. సో మాకు ఇది ఫస్ట్ టైం సుందిళ్ళకి వెళ్ళడం. సో నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను. సో అక్కడ ఆటోస్ కానీ ఇంకా మనకి ఏమి ఉండవు. ఆ, ఒక 2 kilometers ఉంటుంది ఆ, బస్సు దిగిన దగ్గర నుంచి, ఆ కమాన్ నుంచి లోపలికి అట్లా వెళ్దామన్న ఆటోస్ వెళ్ళినాయి. కానీ ఎందుకో మాకు నడిస్తే బాగుంటుంది కదా అనేసి మేము నడిచినాము. ఆ నడుస్తుంటే చాలా బాగా అనిపించింది. అదొక పల్లెటూరు వాతావరణం చాలా బాగా నచ్చింది. తర్వాత నేను మ్యాప్ ఆన్ చేసుకొని వెళ్తున్నాను. సో అది ఆ గోపురం కూడా చాలా పెద్దగా ఉంటాయేమో అని చూస్తూ ఉన్నాను. కానీ గోపురం గనుక ఏది లేదు ఆ టెంపుల్ కి. సో అది ఇంటి మధ్యలో, వెనక సైడ్ పచ్చని పొలాల మధ్యన పక్కకే అది టెంపుల్ ఉంది. మ్యాప్ లో చూస్తే మాత్రం ఓ చుట్టూ తిప్పి చూస్తే ఒక 10 ఇండ్లు కూడా లేవు. సో అట్లా మేము రీచ్ అయినాము టెంపుల్ దగ్గరికి. అక్కడ పక్కన హనుమంతుల వారిది, రాజరాజేశ్వర స్వామి వారిది పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అయ్యవారు శ్రీమూర్తులకు అది రూము ఇచ్చేసిన అని చెప్పారు. ఆ కీ మాత్రం వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు వేరే దర్శనాలకి వెళ్ళానని చెప్పారు శ్రీమూర్తులు. సో మేము అక్కడ అయ్యగారిని అడిగేసి ఇక్కడ మేము అన్న సంతర్పణ కోసం వచ్చినామంటే, మీరేనా అనేసి అతను కీ కూడా మాకు ఇచ్చిర్రు. సో నేను లోపలికి ఎంటర్ అవ్వడంతోనే నాకు లోపల ఆ టైంకి గుడి క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఆ గర్భగుడిలో నుంచి నాకు నేను దర్శనం చేసుకున్నాను. అంటే 2 దీపాలు కనబడుతున్నాయి కానీ స్వామివారి రూపం ఏం నాకు కనబడతలేదు. సో మేము రూమ్ కి తీసేసుకొని అక్కడ బ్యాగ్స్ కనుక పెట్టేసుకొని లోపల పెట్టేసుకొని వచ్చి ఉమ్, బయటకు వచ్చేసరికి గురుగారు కాల్ చేశారు. టెంట్ హౌస్ సామాన్ వస్తుందంట, అవి తీసుకొని లెక్క చూసుకొని పెట్టుకో అన్నారు. సో అతని మళ్ళీ నేను చూసినాను. ఒక 15 minutes అట్లనే ఉన్నాను. అతను వచ్చేంత వరకు ఏందనేసి మళ్ళొక దర్శనం చేసుకున్నాను. గుడి ముందుకు వెళ్ళేసరికి నాకు ఆ చీకట్లో ఈ విగ్రహ రూపం అయితే ఏం కనబడలేదు కానీ దీపకాంతిలో కొంచెం నాకు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క రూపం అయితే కనబడింది.
ఆ రూపమైతే లేదు తర్వాత చూస్తే. కానీ అట్లా అనిపించింది. ఆ వైబ్రేషన్ అనేది తగిలింది. ఎప్పుడైతే మేము గజస్తంభం దగ్గర పోయి నిలబడతామో, ఆ వైబ్రేషనెస్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఆ ముందటున్న గజస్తంభం దగ్గర ఏరియా ఏదైతే ఉందో, అక్కడున్న వైబ్రేషన్స్ చాలా ఉన్నాయి. మన రూమ్ దగ్గరికెళ్తే ఆ వైబ్రేషన్స్ అనేది చాలా తక్కువైపోయింది. ఎందుకో అక్కడే గజస్తంభం దగ్గరే ఉండి, అక్కడే నాకు కొంచెం కూర్చోవాలనిపించింది. కానీ గురుగారు టెంట్ హౌస్ సామాన్‌ది పని జెప్పారు. సో, అది ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ జేసినాను టెంట్ హౌస్ సామాను కోసం. అయినా రాలేదు. సాయి కృష్ణన్ నంబర్ అడిగి తీసుకొని అతని అడ్రెస్ దగ్గరికెళ్ళినాను. మనకు ఎదురుగానే ఉంటారు. మన ఎదురుగా గల్లీలో. అక్కడికెళ్ళి చూస్తే అక్కడ సామాను గూడా ఏం లేదు. టెంట్ హౌస్ సామాను గట్టా ఏది లేదు. "అన్నా అది టెంట్ హౌసేనా" అంటే, "ఇదే టెంట్ హౌసే గానీ మరి సామాను ఏదన్నా అంటే సామాను ఇక్కడ లేదు. వేరే ఫంక్షన్ కార్డ్ ఉంది. నీకు వేరే ఫంక్షన్ దగ్గర నుంచి వస్తాయి. ఆల్రెడీ వెహికల్ లోడ్ అయితుంది. మీకొక 15 నుంచి హాఫ్ అన్ అవర్ లోపు మీ దగ్గర ఉంటుంది" అని సరే అని మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ జేసినాను. గురుగారు మళ్ళీ కాల్ జేసి అడిగిర్రు, "ఎక్కడి వరకొచ్చింది సామాను" అంటే, "ఇంకా రాలేదు గురుగారు. ఒక హాఫ్ అన్ అవర్‌లో వస్తదంట" అంటే, "వెళ్లి అక్కడ దగ్గరుండి మరి తీసుకొని రా" అని అన్నారు. అట్లా అనేసి ఒక 15 మినిట్స్ వెయిట్ జేసినాను. హాఫ్ అన్ అవర్ వెయిట్ జేసి మళ్ళా అతని దగ్గరికెళ్తే, తను "వస్తుందన్నా" అన్నాడు. అన్న 15 మినిట్స్ పోయి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మరి ఇంకెప్పుడొస్తుందని నేను అడిగినాను. అంటే, "ఆల్‌మోస్ట్ వచ్చేస్తుందన్నా" అని అన్నారు. మళ్ళీ నేను టెంపుల్ దగ్గరకొచ్చినాను. వచ్చి ఎదురుగున్న షాప్ వాళ్ళని అతని గురించి అడిగాను. ఒకవేళ ఆయన టెంట్ హౌస్ సామాను తెస్తాడా తేడా అనేది ఒక డౌట్ ఉండే. షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళు తను టెంపుల్‌కి వాళ్ళే చేస్తారు. ఈ ఊర్లోనే వాళ్ళదొక్కడిదే ఉంది టెంట్ హౌసు. అతనేమి అంటే నెగ్లెక్ట్ ఏం చేయడు అని అన్నారు. అని అప్పుడు నాకు కొంచెం నమ్మకం కలిగింది. తన గురించి కూడా అడిగినాను. మరి ఆ వ్యక్తి మంచోడేనా? మాకేమైనా ఇబ్బంది పెడతారా? అంటే లేదన్నా ఆళ్ళు ఒక గంట లేట్ అయినా గాని కంపల్సరీ అయితే తెచ్చిస్తాడు అని అన్నారు. మళ్ళీ గురువుగారు మెసేజ్ పెట్టారు. నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ లోడ్ అయితుంది బండి. లోడ్ అయ్యంగానే హ్మ్. మేము సామాను తీసుకొచ్చుకున్నాం. అప్పటికే గురువుగారొచ్చారు. గురువుగారు రాగానే అది సామానంతా చూసుకొని మాకొక రూమ్ ఇచ్చారు. వండుకోవడానికి. ఆ రూమ్‌లో సామానంతా షిఫ్ట్ చేసాము. తర్వాత మేము వచ్చిన సాధకులకి ప్రిపరేషన్ చేసుకోమన్నారు. ఆ నైట్ తినడానికి త్రిమూర్తులు అదంతా అరేంజ్ చేసినారు. చేసిన తర్వాత మేమందరం తిన్న తర్వాతనే గురువుగారు గూడా మేము తినేదాకా ఉండేసి గురువుగారు తర్వాత అప్పుడు ఆ టైంకి తిన్నారు. మేమందరం తిన్న తర్వాత ప్రతి ఒక్కరిని తినమని గూడా గురువుగారు మాకు దగ్గరుండి మరి చెప్పి కూర్చున్నారు మేము తినేంత వరకి. తర్వాత మేము తిన్న తర్వాత గురువుగారు కూడా తినేసి తర్వాత ఒక 1 అవర్ తర్వాత మాకు జూమ్ కాల్ అనేది తీసుకున్నారు. అంతకుముందు శ్రీమూర్తులు గూడా చుట్టుపక్కలున్న ఆహ్, మంతని దగ్గరికి, తర్వాత కాళేశ్వరం దగ్గరికి వెళ్ళేసి గూడా వాళ్ళు దర్శనం జేసుకొనొచ్చారు. తర్వాత మేము జూమ్ కాల్ అటెండ్ అయినాం. జూమ్ కాల్‌లో మాకు ఆహ్, ఈ దర్శనాల గురించి వివరించారు. తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గూడా చాలా గురువుగారు వివరించారు. చాకు, చాకు కోసుకుంటుంది, తెగుతుందని గిన్నెలు ఆహ్, దింపేటప్పుడే గాని పెట్ట ఆహ్, వండుతున్నప్పుడు గాని దొర్లే ఛాన్సెస్ ఉన్నాయని గురుగారు పర్టిక్యులర్‌గా చెప్పారు. ఆ జాగ్రత్తలు పాటించి మేము నోట్ జేసుకోవడం గూడా పాటించడం జరిగింది. అంతకుముందు నోట్ చేసుకోవడం గూడా జరిగింది. తర్వాత పాల పొంగుల దర్శనాలు గూడా తెలియజేశారు. మాకు ఈసారి చాలా బాగా నాకైతే పాల పొంగుల దర్శనం ఈసారైతే చాలా బాగా జరిగింది. తర్వాత కొందరు సాధకులు ఆహ్, ఇది జూమ్ కాల్ అయిపోయిన తర్వాత కొన్ని అది దేవతా దర్శనాలు గూడా చెప్పారు జూమ్ కాల్‌లో. అవి గూడా చాలా బాగున్నాయి నాకు చాలా బాగా అనిపించింది. జూమ్ కాల్ ఏందంటే ప్రతి సందర్భానికి మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు తీసుకున్న జూమ్ కాల్ మాకు జాగ్రత్తలే గాని, దర్శనాలే గాని ఏదైనా ఇటువంటిది జాగ్రత్తలే గాని, దర్శనాలే గాని మేము చాలా జాగ్రత్తగా చేసుకోవడం. వడ్డన విషయంలో కూడా కొన్ని వాటర్ ఎక్కువైతాయనేసి పాలు ముందు పోయడం, తర్వాత కొన్ని వంటకాలలో తర్వాత పోయడం, ఉప్పు తక్కువవుతుందనడం. ఇవి మేము ప్రతీదీ నోట్ జేసుకొని మరి మేము జాగ్రత్తగా చేయడం జరిగింది.
ఇది మాకు జూమ్ కాల్ అనేది చాలా బాగా ప్రతిసారి మాకు హెల్ప్‌ఫుల్ అయితుంది. ఈ జూమ్ కాల్ గనుక తీసుకోపోతే ప్రతి ఒక్కరం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. తర్వాత ఈ అన్నసంతర్పణకి గురుగారు ప్రత్యక్షంగా ఉండి, గురుగారి ఆధ్వర్యంలో జరగడం గూడా మాకు పని గూడా చాలా స్పీడప్ అయితూ ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా. సరే అయితే ఆ క్షేత్రంలో చూసుకుంటే మళ్ళా నేను పోయేసరికి ఆ రోజు కోతులు చాలా ఉన్నాయి. విపరీతమైన కోతులున్నాయి. నేను అనుకున్న కోతులు బాగున్నాయి గదా! అనేసి అనుకున్నాను. అక్కడ ఉన్న వాళ్ళు గూడా కోతులు ఇక్కడ చాలా ఉంటాయన్నారు. కానీ మేము ఉండే ప్లేస్‌లో గూడా అక్కడ మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టు పైన గూడా చాలా కోతులున్నాయి. అదొక షెడ్డేసిర్రు. ఆ షెడ్ పైన గూడా నైట్ అయినా గాని అవి మీద పడేటట్టుగా రేకులు సౌండ్ చేయడమే గాని చేస్తూ ఉన్నాయి. అయితే ఇది మాకైతే ఏం కొత్త అనిపించదు. ఎందుకంటే ప్రతి ఎక్కువ క్షేత్రాల్లో 90% కోతులైతే మాకు ప్రతి క్షేత్రంలో మాకు ఏదో రకంగా దర్శనం ఇస్తూనే ఉన్నాయి. కానీ గురు గురుగారి అనుగ్రహం ద్వారా అవి ఆ టైంకి మాత్రం మాకు దగ్గరలో దరిదాపుల్లో గూడా రావు. అయితే నెక్స్ట్ డే మాకు జూమ్ కాల్ అయిపోయిన తర్వాత కొందరు సాధకులు కూడా నేను గూడా సాధన జేసుకున్నాను. సాధన చాలా అద్భుతంగా జరిగింది. అది ఏంటంటే ఒక ఎనర్జీ అనుభూతుల గురించి కాకుండా చూసుకుంటే మనం కూర్చుంటే కంప్లీట్‌గా తొందరగా మనం సాధనలోకెళ్ళిపోతున్నాం. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకున్నా, ఏం లేకున్నా గాని. నైట్ అది చల్లటి గాలి రావడం అక్కడ ఆ ప్లేస్ ఒక వేరే ప్లేస్‌లో ఉన్నట్టుగా ఫీలింగొస్తుంది. ఈ మంగళగిరితోని పోల్చుకుంటే ఇక్కడ సుందిళ్ళలో వైబ్రేషన్స్ చాలా తగిలినాయి నాకు. అక్కడికన్నా ఎక్కువ వైబ్రేషన్స్ ఇక్కడ స్వామివారి దగ్గర ఉండడం ఇక్కడ ఇటువంటి అనుభూతి మాత్రం నేను ఆహ్, వేరే క్షేత్రాల్లో అందించలేము. అంటే వాటికన్నా ఎక్కువ వైబ్రేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. టెంపుల్ చూస్తే మాత్రం చిన్నగా అనిపిస్తుంది గానీ, స్వామివారి దగ్గర కూర్చొని మనం దీపసాధన చేస్తుంటే మాత్రం విపరీతమైన వైబ్రేషన్. జస్ట్ మనము దూరం ధ్వజస్తంభం దగ్గర నుంచి చూసినా గాని, ఆ వైబ్రేషన్స్ అయితే మనకు ఎగ్జాక్ట్‌గా తగులుతది. తర్వాత నెక్స్ట్ డే అన్నసంతర్పణ గురించి చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ 5:30 వరకి వెళ్ళేసినాం. మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఆహ్, అగ్ని ఆరాధన గనుక గురుగారు అన్ని దగ్గరుండి సాధకులతోని చేపించారు. సో, అది మేము కోతుల బాధకి బయట పెడదాం అనుకున్నాం గానీ, గురుగారు గూడా వద్దు ఇక్కడ ఇబ్బందయితదనేసి ఒక రూమ్‌లోనే మాకు ఆహ్, ఇచ్చిన రూమ్‌లోనే మేము చేసుకున్నాము. సో, అవన్నీ బాగా జరిగినాయి మాకు. పాల పొంగుల దర్శనాలు కూడా నేను ఆహ్, ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామినైతే నేను మంచిగా దర్శనం చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇంకోటి మన సర్పం, సర్పం దర్శనం గూడా నాకు బాగా జరిగింది ఈసారి. ఈ 2 మాత్రం నేను గమనించుకున్నాను. కానీ నరసింహస్వామి దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. ఎందుకంటే నా ఎదురుంగానే అంటే నేను ఫేస్ చేసిన సైడే స్వామివారు రావడం. ఆహ్, నోరు, ఆ కళ్ళు గూడా చాలా బాగా ఇచ్చాయి. తర్వాత ఇవ వండడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయట గూడా అనుకున్నాము. అంతకుముందు గురుగారు అన్నారు. బయట పెడితే గూడా బావుంటుందనేసి అన్నారు. కానీ అక్కడ బయట మనం పెట్టే టైంకి కొంచెం ఎండొస్తుందేమో, ఇబ్బంది పడతారేమో అనేసి గూడా గురుగారన్నారు. లోపల కొందరు సిబ్బంది గూడా అన్నారు. ఎక్కువ చాలా మంది ఆహ్, బయటవైతే ఇప్పటి వరకు ఎవరు పెట్టలేదు గానీ, లోపలనే పెట్టిర్రు. కొందరు తినడం స్టార్ట్ జేస్తే అందరొస్తారు. మేము గూడా చెప్తాము. ఎక్కువ రెగ్యులర్‌గా ఇక్కడ వీళ్ళకు ఐడియా వచ్చేస్తుంది. మీరు దాని గురించి ఏమి టెన్షన్ పడకండి అని అన్నారు. మాకు గూడా రూమ్ ముందటనే రేకుల షెడ్ అంతా ఉంది. మాకు ఆహ్, కొంచెం ఎండాకాలం గాబట్టి మాకు షెడ్ లాగా గూడా మాకు నీడ ఉంది. ఇట్లా మేము లోపలనే అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసేసుకున్నాము. గురుగారు చెప్పిన విధంగా మేము చేసుకున్నాం. తర్వాత ముందు నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడ ఆహ్, ప్రధాన అయ్యవారికి పురోహితులకి గూడా సన్మానం చేయడం గూడా మా ఫ్యామిలీ చేయడం గూడా అదృష్టంగానే భావిస్తాము. అక్కడ నాకు చాలా బాగా అనిపించింది. పెద్దయ్యవారు గూడా కొంచెం ఏంటంటే స్వామివారు స్వామివారే వచ్చినట్టుగా నేను ఫీల్ అయినాను. తను చూసే చూపే గాని, మాట్లాడే విధానమే గాని ఆహ్, చాలా సంతోషం అనిపించింది స్వామివారికి శాలువా కప్పడం, తర్వాత
మా శ్రీమతి తనకు ఫోటో ఇవ్వడం, పీఠం ఫోటో ఇవ్వడం గాని చాలా బాగా అనిపించింది. వారి ఆశీర్వాదం గూడా మేము తీసుకున్నాం. తర్వాత మేము వడ్డన ప్రారంభించినాం. అక్కడ మాకు అనుకున్న టైంకి ఒక హాఫ్ అన్ అవర్ లేట్‌గానే గురుగారు పెట్టమన్నారు. సో, అక్కడికి మాకు చాలా బాగా అంటే అనిపించింది ఆ వాతావరణము అక్కడ చెట్ల కింద. తర్వాత ఇక్కడ పాయసం విషయానికొస్తే, పాయసం కలుపుతున్న అంటే ఆహ్, చేస్తున్నప్పుడు, తర్వాత చేసిన తర్వాత పెట్టినప్పుడు అది ఆహ్, చాలా బాగుంది. అంటే అది అంటే అది ఇంతకుముందు పాయసంల కన్నా ఈసారి పాయసం పాయసం బాగొస్తదని గూడా గురువుగారు జెప్పిండ్రు. సరే మామూలుగా చూద్దామనేసి మూత తీసి చూస్తే పాయసం చాలా బాగొచ్చింది. అద్భుతంగా వచ్చింది. తర్వాత ఎందుకో నాకు ప్రతిసారి అది అన్నసంతర్పణ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఎందుకో ముందు ఏది తినాలనిపించదు ఎందుకో. ఈసారి పాయసం స్మెల్ బాగుంది. సో, నేను మొదట పాయసం తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకు. సో, అది వండర్‌ఫుల్ టేస్ట్ అది. తర్వాత గురుగారు కొన్ని దర్శనాలు గూడా చెప్పారు. సో, నేను లక్ష్మీ అమ్మవారి దర్శనము ఒక్కరిది మాత్రమే చేసుకున్నాను. తర్వాత నేను మా ఫ్యామిలీ నేను అందరికీ వడ్డించడం గూడా జరిగింది. ఇక్కడ ఈసారి చాలా సాధకులు గూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉండడం ఇక్కడ ఈ క్షేత్రంలో. అందరూ ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండి ఆహ్, ఇంతకుముందు కన్నా ఇక్కడ ప్రశాంతంగా ఉండి ఎటువంటి ఇబ్బంది, హడావిడి లేకుండా ప్రతి ఒక్కరు ఆహ్, వడ్డన గూడా చేశారు. తర్వాత ఇక్కడ నేను తర్వాత ప్రసాదం స్వీకరించడానికి నేను బయటికి వెళ్లి కూర్చున్నప్పుడు, మన పీఠం మంచిర్యాల రవీందర్ గారి ఫ్రెండ్ ఒకతను వాళ్ళ ఫ్యామిలీ అంటే వచ్చారు. వచ్చినప్పుడు తను అంటున్నాడు, "ఈ స్వామివారి దగ్గరికి నేను ఎప్పటినుంచో వద్దాం అనుకుంటున్నాను గానీ, మీ పీఠం వారు ఇక్కడ అన్న సందర్శన చేయడం ద్వారా నేను ఈరోజు మీ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడం సంతోషం అనిపిస్తుందని" తను రవీందర్ గారితోని చెప్తుంటే విన్నాను. చాగంటి కోటేశ్వరరావు గారు గూడా అంటారు, ఇక్కడ యోగ్యత వారికి మాత్రమే స్వామివారు రాణిస్తారనేసి అన్నారు. అది నిజమే గదా! అనేసి నాకు అర్థమైంది. గురుగారు గూడా ఈ పాయింట్ జెప్పారు. పీఠం తరఫున మాత్రం సాధకులందరూ ఇప్పుడు రాగలిగారు. కాకపోతే ఈసారి ఒకరిద్దరికి మాత్రమే యోగ్యత ఉంది. కానీ పీఠం తరఫున రావడం చేత నా రికమెండేషన్ చేత ఇక్కడికి అందరూ పీఠం తరఫున మాత్రమే రాగలిగారని అన్నారు. అక్కడ నాకు చాలా సంతోషం అనిపించింది. మాకు ఈ పీఠం ద్వారా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం, మరియు స్వామివారి యొక్క ఏంటంటే వైబ్రేషన్స్ తీసుకోవడం, అక్కడ పాల పొంగుల దర్శనం గూడా మేము జేసుకోవడం అది నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఇది అన్న సంతర్పణ చేస్తున్న టైంలో చాలామంది ఎక్కువ ఇష్టపడి తినడం గాని, స్వీట్, స్వీట్ ఇది ఈసారి స్పెషల్ అనే చెప్పాలి. అంటే ఈ స్వీట్ టేస్ట్ అనేది ఒక్కొక్క క్షేత్రంలో ఇట్లా పెరుగుతూనే ఉంటుంది. అంటే బెటర్‌గా అయితూ ఉంది. ఈసారి ఇంకా బెటర్‌గా వచ్చింది. సో, నాకు నచ్చేసి మా కూతుర్ని ఈసారి క్షేత్రానికి తీసుకురాలేదు. మా ఈ కూతురేంటంటే స్వీట్ చాలా ఇష్టపడుతుంటది. లాస్ట్ సారి గురుగారి ఆహ్, జన్మ తేదీ నాడు అక్కడ మేము అన్నసంతర్పణ చేసినప్పుడు స్వీట్ చాలా ఇష్టంగా తిన్నది. సో, తనని తీసుకురాలేకపోయినామనేసి నేను కొంచెం తన కోసం తీసుకెళ్ళినాను. తీసుకెళ్ళిన 2 డేస్ వరకి గూడా అది చాలా బాగుంది. అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి మేము చేస్తూ ఉన్నాం. ఆహ్, జాగ్రత్త పరిచినాం. టేస్ట్ బాగుంది. తను ఇష్టంగా తిన్నది. అయితే ఇక్కడ చాలా మంది గూడా స్వీట్‌నే ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళడం, బాక్సులలో తీసుకెళ్ళడం, వాళ్ళ వాళ్ళ అనుభూతి గూడా చాలా బాగా వివరించారు. మీరెక్కడి నుంచి వస్తున్నారో ఏంటో తెలీదు గానీ, నాకియాల శనివారం మాకు ఒక పొద్దు. అదేదో ఇక్కడ మీరు పెట్టడానికైతే ఇక్కడ ఈ క్షేత్రంలో తినడం గూడా మాకు సంతోషం అనిపించిందని గూడా ఒక అమ్మవారు గూడా చెప్పారు. అది సంతోషం అనిపించింది. ఇట్లా చాలా మంది వారి యొక్క అనుభూతులు గూడా తెలియజేశారు భక్తులు. చాలా మంది అక్కడ లోపలికొచ్చి ప్రశాంతంగా తినడం గూడా మాకు చాలా బాగా అనిపించింది గురువుగారు. సో, ఇక్కడ ఆహ్, తర్వాత కొందరు ఆఫీసర్స్ వాళ్ళ దేవస్థానం సార్ వాళ్ళు గూడా వచ్చేసి వాళ్ళు ప్రసాదం స్వీకరించడం,
తర్వాత పని వాళ్ళు గూడా వచ్చేసి వాళ్ళు తీసుకోవడం ఆహ్, బాగా అనిపించింది. కొందరు స్వాములు గూడా నరసింహస్వామి వారి దీక్షలో ఉన్నారు. కొందరు హనుమంతుల వారి దీక్షలో ఉన్నారు. వారు గూడా ప్రసాదాలు తీసుకెళ్ళి మరి వాళ్ళు స్వీకరించారు. అది ఆహ్, చాలా బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ మేము ఇదంతా అయిపోయిన తర్వాత వడ్డనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు ఎక్కువ టైం గూడా తీసుకోలేదు ఈసారి. ఎప్పుడు చెప్పిన విధంగానే 40, 45 నిమిషాలలోనే ఇక్కడ గూడా మాకు ఆ సంతర్పణ కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయిపోయిన తర్వాత ఇదంతా మేము క్లీన్ చేసేసుకొని టెంట్ హౌస్ అప్పజెప్పడం జరిగింది. తర్వాత మాకు ఆహ్, గ్రూప్ డిస్కషన్ గూడా గురువుగారు తీసుకున్నారు. తర్వాత ఇక్కడ మాకు గ్రూప్ డిస్కషన్‌లో గూడా చాలా వరకు మాకు సాధకులు అడిగిన ప్రశ్నలకి గురువుగారు సమాధానం ఇచ్చారు. మాకు ఇది గూడా ఫీడ్‌బ్యాక్ గూడా మాకు ఒక ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరిది గురువుగారు టైమ్ స్పెండ్ చేసి మరి ప్రతి ఒక్క సాధకునితోని మాట్లాడి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్వెషన్స్ ఉన్నా అడిగి తెలుసుకోవడం, కొన్ని డౌట్స్‌కి క్లారిఫై ఇవ్వడం చాలా బాగా అనిపించింది. ఈసారి ఏంటంటే తలపాగా గురించి అన్న సంతర్పణలో మనం పెట్టుకోవాల్సిన తలపాగా గురించి గూడా మేము మాట్లాడుకున్నాం. అది చాలా బాగుంది అది కాన్సెప్ట్. మాకు ఎవరికీ రాలేదు అటువంటి ఆలోచన. ఇది చాలా బాగా అనిపించింది. తర్వాత ఈ మేము ఆ రోజు ఎట్లైనా ఉండాలనేసి నేననుకున్నాను. ఎందుకో అది ఫస్ట్ డే వచ్చిన తర్వాత కనీసం అంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు ముందు రోజు వచ్చినప్పుడు అన్న సంతర్పణకి ముందు అప్పటి వరకు ఎక్కువ బయట వాళ్ళు భక్తులు రాలేదు గానీ, ఆ రోజు నైట్ వచ్చి అక్కడ పడుకుంటున్నారు. అయితే అక్కడ అడిగినాను నేను పరిస్థితన్ని. అడిగితే కొందరికి కొంచెం ఏందంటే హెల్త్ బాగాలేకపోయినా ఏదన్నా చేతబడి చేసినా గానీ, మంత్ర ప్రయోగాలు చేసినా గానీ ఇక్కడొచ్చి కొన్ని నిద్రలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ హాల్‌లో పడుకుంటారు అని చెప్పారు. మళ్ళా ఎర్లీ మార్నింగ్ వరకు వాళ్ళు లేరు. సో, మేము జపసాధన చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ మాత్రం మాకు చాలా బాగుంది. చాలా ప్రశాంతంగుంది. అనేసి అనుకున్నాము. కనీసం 1, 2 రోజులైనా ఇట్లా ప్రశాంతంగా ఇట్లా ఈ ఈ ప్లేస్‌లో నాకు వేరే ప్లేస్‌లో అయితే ఎక్కువ అనిపించలేదు గానీ, ఈ ప్లేస్‌లో ఎందుకో ఉండాలనిపించింది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాలేము మేము ఇట్లా ఫ్యామిలీతోననేసి నేను మన సాధకులందరూ వెళ్ళిపోయినంక నేను ఆ రోజున్నాను. ఉన్న తర్వాత మేము ఆహ్, 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 రమాదేవి గారు, రవీందర్ గారు, తర్వాత కిషోర్ గారు వాళ్ళు అక్కడికి వెళ్దామన్నారు. ఆహ్, మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్‌కెళ్దామన్నారు మంతెనలో. అక్కడికి వెళ్లి మేము అమ్మవారి దర్శనం గూడా చేసుకున్నాము. అక్కడ చాలా అద్భుతంగా ఉంది అమ్మవారు. దర్శనం గూడా చాలా బాగా జరిగింది. తర్వాత వెనకాల ఉన్న సరస్సులో అది పువ్వులున్నాయని జెప్పారు. కమల పువ్వులు. వాటిని గూడా మేము దర్శనం చేసుకున్నాం. చూసినాము. చాలా బాగుంది. అంటే మేమెళ్ళేసరికి చీకటయింది గానీ సరస్సు మొత్తం ఆ చెరువు మొత్తం అవి పువ్వులే ఉన్నాయి. ఆహ్, చాలా మంచి దర్శనం జరిగింది మాకు మాత్రం. అక్కడి నుంచి 25 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది సుందిల్లా నుంచి. తర్వాత దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత వారికి బస్సు టైమ్ అయితుందనేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను నార్మల్‌గానే కూర్చున్నాను. రూమ్‌లోకి గూడా వెళ్ళలేదు. అక్కడ స్వామి వాళ్ళు వచ్చి, "స్వామి మీరు చాయ్ తాగండనేసి చాయ్ పెట్టిచ్చారు." ఆ చాయ్ తాగుతున్నప్పుడు మాట్లాడుతున్నారు. సంభాషణ జరిగిందేంటంటే ఆహ్, ఆహ్, బక్కగా కాషాయం డ్రెస్ ఏసుకొనున్న స్వామి మీ హెడ్డా అని అడిగారు. అవునండి. మా గురువుగారు అంటే, ఆహా! ఓకే. ఇది మీ పీఠం ఎక్కడుంటుంది అంటే, ఇది అడ్రెస్ అని జెప్పాను. ఓకే. ఇప్పుడు మీరందరూ ఎవరసలు ఎందుకొస్తున్నారిక్కడ ఇప్పుడు వ అని అన్నారు. అంటే మాకు ఇట్లా చేయాలని ఉంది స్వామి. మేము భక్తితోనొస్తున్నాము. మేము పీఠంలోని సభ్యులము అనన్నారు. కానీ కార్డ్ పైన ఇట్లుంది గదా! మంత్రోపదేశం ఇస్తున్నారనేసి అంటే, అవునండి. మా గురువుగారు మంత్రోపదేశం ఇస్తారని జెప్పినాను. ఆహా! ఓకే. అయితే ఇంతకుముందు చాలా మంది ఇక్కడ అన్నసంతర్పణ జేసిర్రు. బానే జరిగింది గానీ, ఇలా గురువు రాలేదు. తనలాగా మంత్రోపదేశం ఇచ్చేవాళ్ళు ఎవరిని గూడా నేను జూడలేదు. ఫస్ట్ టైమ్ మీరిక్కడ చేశారు. చాలా బాగా జరిగింది. టేస్ట్ గూడా చాలా బాగుంది అని అన్నారు. తర్వాత మీరు ఎంతమందుంటారు అంటే, కొంతమంది ఉంటామండి అని ఒక ఫిగర్ జెప్పినాను. చెప్పిన తర్వాత
ఓకే. మరి మంత్రం వేయడానికి మేము అక్కడ మంత్రం తీసుకోవాలంటే అక్కడ రావాలంటే లేదండి అక్కడుండది. అక్కడికి మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి అనంటే, ఏమైనా డబ్బులు తీసుకుంటారా అని గూడా క్వెషన్ చేస్తారు. ఎటువంటి డబ్బులైతే తీసుకోమండి అని జెప్పేస్తున్నాను. అది గూడా స్వాములు అడిగినారు. ఆహ్, చాలా సంతోషం స్వామి ఈ క్షేత్రం దగ్గర మీరొచ్చి పెట్టడం మాకు చాలా సంతోషం అనిపించిందన్నారు. అంతకన్నా ముందు మేము కొందరిని అన్ అన్నసంతర్పణకి తినడానికి రమ్మన్నప్పుడు పోయినప్పుడు గూడా వాళ్ళు నా టీ షర్ట్ పైన ఉన్నదాన్ని స్కాన్ జేసి మరి చూసినారు. అంటే ఇంతకుముందు మేము పెట్టిన క్షేత్రాలలో ఎక్కడెక్కడ పెట్టారని వాళ్ళు వెరిఫై చేస్తున్నాను. కానప్పుడు ఈవినింగ్ అడిగిండు. మీరు ప్రతి ఒక్క వీడియోలో మీరు 40, 45 నిమిషాలు అన్న సందర్భాన్ని కంప్లీట్ అయితదని పెట్టిర్రు గదా! అంటే అవునని జెప్పినా. అంటే అంత తొందర అయిపోతదా అంటే అవునని జెప్పినాను. ఒకవేళ గంట లేట్ అయితే, 2 గంటలు లేట్ అయితే అంటే, గంట లేట్ అయితే గంట అని పెట్టేస్తాం. 2 గంటలంటే 2 గంటలని పెట్టేస్తాం గదా! అని నేను జెప్పినాను. ఓకే. ఓకే అన్నారు. సో, స్వామివారి ఏజ్ ఎంత ఉంటదంటే నాకు గూడా తెలీదండి. మేము మా గురువుగారిని ఎటువంటిది అడగలేము అని చెప్పాను గురువుగారు. సరే, సరే. చాలా బాగుంది. మాకు చాలా బాగా అనిపించింది. ఈ క్షేత్రం గురించి గూడా చాలా మందికి తెలియదు. మీ ద్వారానన్నా మాకు అంటే చాలా మందికి తెలుస్తది గదా! అనేసి చాలా సంతోషముంది స్వామి. కానీ ఇది క్షేత్రం మాత్రం దక్షిణముఖంగా లక్ష్మీ నరసింహస్వామి వారు ఫేసింగ్ చేసుంటారు. చాలా పవర్‌ఫుల్ స్వామి అని తను స్వామివారి గురించి చెప్తున్నారు గురువుగారు. అయితే ఎప్పుడైతే మనం గజస్తంభం నుంచి స్వామివారిని నేరుగా చూస్తుంటామో, అంటే దగ్గరకొస్తున్నప్పుడు మన నీడ ఎప్పుడైతే స్వామివారి దగ్గర పడుతుందో, పైన పడుతుందో, అప్పుడు మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుందంట గురువుగారు. తను ఈ రకంగా చెప్పారు. తర్వాత మేము ఆ రోజు ఎట్లైనా ఉందామనేసి మేము అనుకోని ఆ రోజు నైట్ స్టే జేసినాము. మాకైతే చాలా ప్రశాంతంగా ఉంది గురుగారు. ఆహ్, ఆహ్, సాధన గూడా చాలా బాగా జరిగింది. దర్శనాలు దర్శనాలు అయితే ఎక్కువ నేను ఫోకస్ చేయను. కానీ కూర్చున్న ఒక 30 సెకండ్స్ లోపే మనం అయితే నేను మాత్రం కంప్లీట్ డెప్త్ సాధనలోకైతే వెళ్ళిపోయినాను. చాలా బాగా అనిపించింది గురుగారు. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు వచ్చిన అన్న సందర్భంతో పోల్చుకుంటే, సుందీల అన్న సందర్భన ప్రత్యేకత ఏంటి? మిగతా అన్న సందర్భంతో పోల్చుకుంటే? గురుగారు ఇది చాలా ప్రశాంతంగా జరిగింది గురుగారు ఇక్కడ అన్న సంతర్పణ. అంటే ఇంతకుముందు గూడా అన్న సంతర్పణలు గూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి. ఇక్కడ మంచి ఎనర్జీ అనేది నేను తీసుకుంటాను గురువుగారు. తర్వాత ఇది ఆహ్, మనం ఎక్కడైతే అన్న సంతర్పణ పెట్టినామో, అక్కడ మేము పడుకున్న లేసే టైం వరకి కూడా కోతులు మీద పడ్డట్టుగానే రేకుల సౌండ్ అది చేయడం గమనించినాను. ఇక్కడ మనం ఎప్పుడైతే తెల్లారి అన్నసంతర్పణ వడ్డనకి స్టార్ట్ చేసినామో, అక్కడి నుంచి నాకైతే ఒక కోతి కూడా కనిపించలేదు గురువుగారు. తర్వాత ఇక్కడ ఎందుకు స్పెషల్ అనేది నేను ఎగ్జాక్ట్‌గా చెప్పలేను గానీ, నాకు మాత్రం హ్మ్, ఇంతకుముందు జరిగిన సందర్భంతోని పోల్చుకుంటే, ఇక్కడ చాలా పీస్‌ఫుల్‌గా అయిపోయింది. ఆ క్షేత్రం ఉన్న ఎనర్జీ లెవెల్స్ అనుకుంటాను గురువుగారు. చాలా ప్రశాంతంగా ఉంది మాకు మాత్రం అక్కడ. అసల అంత పల్లెటూరులో అన్న సందర్పణ అనేది అనగానే నీకేమనిపించింది? ఫస్ట్ నీకు వచ్చి ఒక డౌట్ వచ్చిద్ది. ఆ డౌట్ ఏమొచ్చింది? అవును. అసలు పెట్టడం ఏంది? ఈ కథ ఏందని? అవును గురుగారు. ఎప్పుడైతే నేను నడుచుకుంటూ బస్ స్టాప్ నుంచి ఇక్కడికి లోపలికొచ్చినానో, ఇండ్లేం కనబడతలేవు. మధ్యలో కొన్ని ఇండ్లయితున్నాయి. కామన్‌గా ఆహ్, నాకని కాదు ప్రతి ఒక్క సాధకునికి వచ్చింది. అంటే నాకు మంది తక్కువున్నా గాని అన్నసంతర్పణ అయితే అయిపోతదని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మనకు కొన్ని పరీక్షలు గూడా ప్రతి అన్నసంతర్పణకి ఏదో ఒకటి పరీక్ష అనేది అయితుంది. కానీ ఇక్కడ చూస్తే ఆ ఊర్లో జనాభా మాత్రం చాలా తక్కువ. మా మనం పెట్టే ప్లేస్‌లో గూడా చాలా తక్కువ ఇండ్లున్నాయి. చుట్టూ తిప్పి కొడితే ఒక 15 ఇండ్ల వరకే ఉంటాయి గురువుగారు. సో, ఇది అంటే ఊర్లలో ఏందంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు 8, 9 కల్లా తినేసి తొందరగా పనులకు వెళ్ళిపోతారు. పొలం పనులకి. మళ్ళా ఆఫ్టర్‌నూన్ అయితేనే మళ్ళా ఆఫ్టర్‌నూన్ గూడా రారు. మళ్ళా ఈవినింగ్ వస్తారు. సో, మనం ఆల్‌మోస్ట్ 10, 10:30కి స్టార్ట్ చేసినామనుకుంటాను. సో, ఆ టైం వరకి ఆహ్, భక్తులే మనకు ఆధారంగా అని అనుకున్నాను. అంటే ఎందుకంటే ఆ రోజు సాటర్‌డే భక్తులే ఎక్కువగా వస్తారు గదా! అనేసి నేను ఆ రకంగా అనుకున్నాను.
కానీ ఏదో మనం మొదలు పెట్టంగానే ఫ్లో అనేది అసలు బయట చూస్తే తక్కువ మందున్నారు. లోపల మాత్రం వస్తూనే ఉన్నారు గురుగారు. భయపడ్డం ఏమన్నా? అసలు జనాలే లేరు. కనీసం టీ కూడా దొరకట్లా. ఒక హోటల్ లేదు. జనాలు కూడా, భక్తులు కూడా రెగ్యులర్‌గా రారంట. ప్రతి శనివారం వచ్చేదేం లేదు. అలాంటి పరిస్థితులలో పెడితే ఏంది పరిస్థితి? ఇంత వండి పెట్టాము. అసలు అవ్వకపోతే పరిస్థితి ఏంటి? అనే క్వెషన్ ఖచ్చితంగా నీ మనసులో తిరిగే ఉంటది. అసలేమనుకున్నావు? ఆ! అయితే అవును. మనం అడిగిన రోజు ఒకతనన్నాడు, "ప్రతి శనివారం గూడా జనాలొస్తారు గానీ ఎక్కువగా అయితే రారు" అని అన్నారు గురువుగారు. తర్వాత నేను ఇగ ఒక్కొక్కసారి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ వస్తూనే ఉంటారు గదా! అనేసి నేను మనసులో అనుకున్నాను గురువుగారు. అది అదే జరిగింది. నేను అనుకున్న దానికి అయితే ఎక్కువనే వచ్చారు. తర్వాత కోతులు బెడద. కోతులు ఏమన్నా ఇబ్బంది పెడతాయి అనుకున్నావా? ఇబ్బందంటే అది మనకు తెలిసిందే గురుగారు. ఎప్పుడైనా అది కురవేలో చూసుకున్నా, కొమరేలులో చూసుకున్నా గానీ ఆహ్, అది మనం ముందు రోజు వరకే ఉంటాయి గానీ, నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్నా గానీ అవి చూడడం తప్పితే ఏం జేయలేం అనుకున్నా గానీ, ఈసారి చూద్దామనని కోతులు లేవు గురువుగారు. ఇబ్బంది పెడితే బయట పెడితే ఇబ్బంది పెడతాయి అనుకున్నాను. మీరొద్దన్నారు. లోపలనే పెడితే బావుంటదని అన్నారు. ఏదో ఇబ్బంది ఉంటదనైతే మీరు లోపల గూడా అరేంజ్ చేశారు గురుగారు. కానీ మనకు ఒక కోతి గూడా మనకు కనిపియలే గురుగారు. అన్నసంతర్పణకం మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు కోతులు కనపడ్డాయి గురువుగారు. ఇది అంతా అన్నసంతర్పణ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆఫ్టర్‌నూన్ వీడియో జూసిర్రు గురుగారు. అప్పుడు వీడియో జూసి ఏమనలేదు. వీళ్ళు అడిగింది ఎప్పుడు క్వెషన్ అంటే మన అన్న సంతర్పణ అంతా అయిపోయిన తర్వాత అందరం మీరు గూడా ఎళ్ళిపోయిన తర్వాత మేము ఆ రోజు ముందు రోజు ఉన్నాం గాబట్టి నన్ను అడిగిర్రు గురుగారు. అప్పుడు నేను జెప్పిన. అవును. మరి నువ్వు మీరు ఎక్కడో ఏందండి ఇక్కడ ఇంత పల్లెటూరులోనే 40 నిమిషాలకి అయిపోయిందంటే ఇంక మరి సిటీలో పెట్టినప్పుడు ఎట్లా అయిపోద్దని అనాలి కదా! అదే గురుగారు. ఈ క్షేత్రమే గాదండి. మేము అరుణాచలం, శ్రీశైలం అటువంటి క్షేత్రాల్లో బెట్టినప్పుడు గూడా సేమ్ టైము ఇక్కడ ఈ పల్లెటూరులో బెట్టినప్పుడు గూడా సేమ్ టైమ్‌లోనే కంప్లీట్ చేసినాము అని చెప్పాను గురువుగారు. అయితే వారు మీకన్నా ముందు గూడా చాలా మంది ఇక్కడ అన్నసంతర్పణ జేసిండ్రు. కానీ ఇంత ఈ విధంగా జరగలేదు. మీదైతే చాలా బాగా జరిగింది. మరి మీలాగా గురువుగారు గూడా మీతోని పార్టిసిపేట్ అయ్యి ఈ చేయడం మీరే ఫస్ట్ టైము. ఆహ్, చాలా బాగా అనిపించిందని అన్నారు గురువుగారు. అట్లా మళ్ళా మీరు మీ గురుగారు గూడా మంత్రోపదేశం ఇస్తా అన్నారు గదా! అటువంటి వాళ్ళు ఇక్కడ అన్నదానం ఆ గురువే ప్రత్యక్షంగా వచ్చి అన్నసంతర్పణ చేయడం గూడా మేము చూడలేదు. ఇక్కడ ఫస్ట్ టైమ్ మేము చూస్తున్నామని అన్నారు గురువుగారు. వంటలు ఎలా ఉన్నాయంట? బావున్నాయన్నారు గురువుగారు. స్వామివారు అంటే స్వాములు తీసుకున్న పాయసం గూడా వాళ్ళు హ్మ్, వాళ్ళ ఫ్యామిలీకి పిలిచి మరీ ఇవ్వడం గూడా నేను గమనించినాను గురువుగారు. చాలా బాగున్నాయన్నారు వంటలు గూడా. తర్వాత ముందు రోజు రాత్రి భోజనాల గురించి, ఆ టెంట్ సామాను గురించి ఇది గందరగోళం చేశాను. నేను గనక గందరగోళం చేయకపోతే రాత్రి భోజనాలు వంట అయ్యేదా? మీ పిల్లగాన్ని తీసుకొని యాడికి పోయేవాడివి? అవును గురుగారు. ఇది మాకు చాలా ఇబ్బందయింది. అంటే మనది మళ్ళా పల్లెటూరు మనకి. ఇగ మీరు ఊరికే ఎందుకు అడుగుతున్నారో గూడా నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆ ఊర్లో ఒక్కటే టెంట్ హౌస్ అంట. చాలా మంది గూడా అన్నారు. ఆహ్, చుట్టుపక్కల టెంపుల్‌లో ఒక మాత్రమే ఇస్తారన్నారు. అక్కడికి ఆయన దగ్గరికి పోతే మాత్రం టెంట్ సామాను లేదు అందులో. మరి టెంట్ సామాను లేదు అసలు టెంట్ హౌసా కాదా అని నేను ఎదురుంగా రావాలంటే వాళ్ళే అండి వాళ్ళేస్తారు. అట్లా ఏం చేయడతను. అతను ఇల్లు గూడా లోకల్లే అని అన్నారు. ఇగ నా ప్రిపరేషన్ ఏందంటే ఒకవేళ క్యాన్సెల్ అయితే ఆ మిడ్‌నైట్ లోకల్‌ల గోదావరిఖని తప్పితే మనకెక్కడ పోరు. ఇక్కడ ఇవ్వరు. ఆ నైట్ మరీ ఇబ్బందయితదేమో అని నేననుకున్నాను. అదొక టెన్షన్ అనేది నాకు ఉంది. మరి ఆయనకు ఊరికే ఫోను జేయడం, వాటర్ అతనికి గనుక ఊకే ఫోను జేయడం ఇట్లా చేస్తున్నాను గురుగారు. ఆ టైంకి ఫైనల్‌గా మనకు సామానొచ్చింది. అదే నేను ఫోను చేయకుండా ఉంటే మీరు ఆరాంసే గనక చల్లగా గనక పిలుస్తుంటే వచ్చేవాడా? రాత్రి భోజనాలు ఉడికాయా? ఏం చేసేవాళ్ళు అంటున్నా. లేదు. భోజనాలైతే మిస్ అయ్యేది గురుగారు ఆ నైటయితే. మీరు గనుక మాకు ఫాలో అప్ చేసి ఊకే కాల్ చేయకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. టైంకి మీరు ఊకే ఫాలో అప్ చేయబట్టే అది తినే టైంకి అందింది స్టవ్వు, గిన్నెలే గాని, ఏవే గాని. లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది గురువుగారు. అది ఎలా అనిపించింది? గ్రూప్‌గా వండుకోవడం, తినటం అనేది. అది చాలా బాగా అనిపించింది గురువుగారు. అది మనకు వేములవాడలో గూడా ఇట్లనే ఈ విధంగానే తిన్నాము.
మళ్ళా పల్లెటూరులో ఈ విధంగా తినడం చాలా సంతోషం అనిపించింది గురుగారు ఇక్కడ. మేము తినేంత వరకు మీరు దగ్గరుండి మరి మేము తిన్న తర్వాతనే మీరు గూడా అందరూ తిన్నారా లేదా అనేసి మీరు దగ్గరుండి చూసుకోవడం చాలా బాగా అనిపించింది గురుగారు. ముందు రోజు జూమ్ కాల్ ఏ రకంగా ఉపయోగపడింది? ఆ జూమ్ కాల్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? అంటే ఇప్పుడు నీకు కొన్ని చెప్పాను కదా, అవి కలిసినాయా లేదా? ఏ రకంగా ఆ! ఉపయోగపడ్డాయనేది చెప్పు. చాలా రకాలుగా ఉపయోగపడ్డాయి గురుగారు. ఎట్లంటే టమాటాలు కొన్ని కుళ్ళిపోయిన టమాటాలు, ఆలుగడ్డలు వస్తాయని జెప్పారు. అది మేము టమాటాలు కడుగుతుంటే గూడా కొంచెం డ్యామేజ్ అయ్యొచ్చినాయి. అవి శ్రీమూర్తులకు గూడా చూసుకొని కట్ జేయమని జెప్పినాము. చాకులు గూడా కొంచెం చూసుకొని కట్ జేయమని జెప్పినాం గురుగారు. చేతులు తెగుతాయన్నారు. ఈ గిన్నెల విషయానికొస్తే గూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని జెప్పారు. కొన్ని ఆహ్, 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 అన్నంలో గూడా మీరు అది పాలు ముందు పాలు పోయడం, తర్వాత అంత అయిపోయిన తర్వాత పాలు పోయడం గురించి గూడా తెలియజేశారు. తర్వాత ఈసారి పాయసంలో మీరు షుగర్ తగ్గించి బెల్లం పెంచారు గురుగారిక్కడ. అది చాలా అద్భుతంగా వచ్చింది. తర్వాత పాల పొంగుల దర్శనాలు మాత్రం నాకు స్వయంభూగా నాకు ఈ నరసింహస్వామి దర్శనం గూడా లభించింది. చూసినాను. చాలా బాగా అనిపించింది గురుగారు. వేరే దర్శనాలైతే నేను జేసుకోలేకపోయినాను గానీ, స్వామివారి దర్శనం జేసుకున్నాను. సర్పం దర్శనం గూడా జేసుకున్నాను గురుగారు. చాలా వరకైతే ఆహ్, మీరు చెప్పిన జాగ్రత్తలు మాత్రం నేను చాలా మందైతే పాటించారు గురుగారు. కాళ్ళ పైన పడడం, గిన్నెలు గనక ఎత్తేటప్పుడు, దింపేటప్పుడు చాలా వరకు మాకు ఆ జూమ్ కాల్ మాత్రం చాలా బాగా ఉపయోగపడింది. ఆ దర్శనాలు గూడా చాలా బాగా ఉపయోగపడ్డాయి గురువుగారు. నాకు మాత్రం లక్ష్మీ అమ్మవారి దర్శనం ఒక్కటిది మాత్రమే చేసుకోగలిగాను గురుగారు. ఇది మిస్ అయితాము అనేది ఇదేమో గురువుగారు. కానీ మిస్ అయిన మిస్ అయినోళ్ళకి మాత్రం దీని యొక్క ఈ ఈ ఆహ్, లెవెల్ అనేది పోదు గురుగారు. ఎందుకంటే చూస్తే సింపుల్ గానే ఉంటాయి గానీ, వచ్చే ఏదైనా మనం ఇంతేనా అనుకుంటే అది అంతేలానే ఉంటది గురుగారు. మనం స్వయంగా వచ్చి ఆ క్షేత్రానికొచ్చి అక్కడ మనం కూర్చున్నప్పుడు మాత్రమే మనం దాని లెవెల్ అర్థం చేసుకుంటాం గురుగారు. నాకు మొట్టమొదటిగా నాకు ఎక్కువ శ్రీశైలం అయితే వెళ్ళలేదు గానీ, అరుణాచలంలో గర్భగుడికి ముందుగా మేము సాధన చేసినప్పుడు, అది ఆ ఎనర్జీ లెవెల్ చూసుకుంటే దానికి సమానంగా స్వామివారి ఈ ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి గురుగారు. ఇక్కడ ఏందో గాని లోపలికి అడుగుపెట్టేసరికి మొత్తం మనల్ని స్వామివారు లాగేసుకుంటున్నట్టుగా, అదే ఒక స్వామి అన్నట్టుగా, ఈ నీడ స్వామివారి దగ్గర పడంగానే మీలోని ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. స్వామివారిది మహిమ చాలా పెద్దది అని అన్నారు. తర్వాత నేను అది అనుభవించినాను గురుగారు. గర్భగుడిలో మనకి కొంచెం లోపలికి వెళ్లి నేను సాధనకై కూర్చున్నప్పుడే గాని ఆహ్, ఆ ఎనర్జీ లెవెల్సే వేరే గురుగారు. అది చెప్పలేం. సాధకులు చాలా వరకు అనుభవించే ఉంటారు. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది గురుగారు స్వామివారి దగ్గర. సో, నేను అట్లా అనేసి గూడా ఇంకొంచెం ముందడుగు వెళ్ళేసి స్వామివారిని మంచిగా దర్శనం చేసుకుందామని దగ్గర దాకా వెళ్ళాను. ఇంకా లాగేస్తున్నారు గురుగారు స్వామివార్లు. అంటే ఆ ఎనర్జీ లెవెల్ అయితే మామూలుగా లేదు గురుగారు. నేనైతే చాలా బాగా ఆహ్, ఆ ఎనర్జీ లెవెల్స్‌నైతే నేను అనుభవించినాను. నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళా నేను బయటికి తిరిగేసరికి మీరున్నారు గురుగారు. అక్కడ నేను తర్వాత ఎట్లైనా ఆ రోజు నేను ఉండాలి, అక్కడ ఎట్లైనా పడుకోవాలనేసి, ఒక నిద్ర జేయాలనేసి నేను ఆ రోజు నైట్ పోయేవాడినే. నా టైం అంటే మాకు బసెస్ గూడా లేవు ఇంకా నైట్ టైము. ఇది ఒక మంచి ఛాన్స్ అనుకోని మేము ఉన్నాం గురువుగారు. చాలా బాగా అనిపించింది గారు. ఇప్పుడు ఇంతకుముందు మనం జేసిన క్షేత్రాలతోని పోల్చుకుంటే, ఇది ఇంకా ఎక్కువ ఎనర్జీ లెవెల్ ఉన్న ప్లేస్ గురుగారు. మీరు గూడా తర్వాత గూడా జెప్పారు మెసేజ్‌లో. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అనేసి. సో, టెంపుల్ మనం బయట నుంచి చూస్తే గనుక అది చిన్నది గానీ, దా ఎనర్జీ లెవెల్స్ మాత్రం మంగళగిరితోని పోల్చుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయి గురుగారు. మనల్ని ఏందంటే ప్రతి ఒక్క సాధకుడిని అక్కడ అందుకే యోగా లక్ష్మీ నరసింహస్వామి అంటారు గురుగా అనుకుంటాను. అక్కడ కంపల్సరీ కూర్చోబెట్టేస్తది అది. ఎంతటి వారిని గాని అక్కడ కంపల్సరీ స్వామివారు కూర్చోబెట్టేస్తారు. ఆ వేడి అనేది చాలా ఎక్కువ అన్నారు. మరి ఆ వేడి వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా? మీ పిల్లలు గాని, మీరు గాని అసల ఎలా అనిపించింది? అంటే రావాలంటేనే భయపడేవాళ్ళు. మనం అక్కడ 2 రోజులు, 3 రోజులు ఉన్నారు. ఎలా అనిపించింది?
అవును గురుగారు. అది ఏంటంటే సరౌండింగ్ మొత్తం రామగుండం కాబట్టి కోల్ మైన్స్ బొగ్గు బయలు. అక్కడ నార్మల్‌గా చాలా హీట్ ఉంది. మేమొచ్చేటప్పుడు గూడా చాలా హీట్ ఇబ్బందయింది. కానీ ఆ క్షేత్రంకొచ్చిన తర్వాత మాకు అంత వేడైతే ఏమి అనిపియలేదు గురుగారు. ఆ సరౌండింగ్స్‌లో ఉన్నంత వరకు మాత్రం మాకైతే ఎటువంటి ఇబ్బందయితే కలగలేదు గురుగారు. చాలా చల్లదనంగా ఉంది. తర్వాత ఆ క్షేత్రం నుంచి మేము ఎప్పుడైతే మళ్ళీ రిటర్న్ బస్ జర్నీ చేసినామో అప్పటి నుంచి మాకు కొంచెం హీట్ అనేది తగిలింది గురుగారు. స్వామివారు గూడా మాకెక్కువ ఇబ్బందయితే ఏం కలిగనీయలేదు ఆ వాతావరణాన్ని బట్టి. అక్కడున్న వాతావరణం చాలా కూల్‌గా ఉంది గురు. సరౌండింగ్స్ మాత్రమే. తర్వాత బయటికి మనం గోదావరిఖని అటు సైడ్ వెళ్ళినప్పుడు అదంతా హీట్ అనేది ఆహ్, ఉంది గురుగారు. మాకు మా బాబుకి గూడా ఎటువంటి ఇబ్బందయితే కలగలేదు. తర్వాత వంట జరిగిన విధానం మిగతా అన్న సందర్భాలతో పోల్చుకుంటే టైం అనేది తగ్గిపోతా ఉంది. సింపుల్‌గా అయిపోతుంది. ఎక్కడ చేసినా గానీ మనకి పని బానే ఉంటుంది. అన్న సంతర్పణప్పుడు పని బానే ఉంటుంది గానీ, అటువంటి స్ట్రెస్ అనేది, ఇబ్బందనేది మాకైతే ఏం కలగలేదు గురుగారు. అది మీరుండడం చేత గూడా మాకు చాలా ప్లస్ పాయింట్ అయితుంది. ఎందుకంటే అగ్ని ఆరాధన నుంచి మొదలుపెట్టుకుంటే కొన్ని పనులు గూడా మీరున్నప్పుడు కొంచెం స్పీడప్ అయిపోతా ఉంటాయి. ఇక్కడ మాకు టైం గూడా చాలా ఆహ్, యూజ్ అవుతుంది. టైం చాలా మిగులుతుంది. ఇక్కడ మనం అనుకున్న టైం కన్నా గూడా త్వరగా జేసినాం గురువుగారు. ఆహ్, ఇక్కడ గూడా మాకు ఇది అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత గూడా హ్మ్, నేను అక్కడికొచ్చేసి అది చూసినప్పుడు గనుక చూసుకున్నా గాని అక్కడ అంతా ఖాళీగా ఉంది. అంటే ఇక్కడనే గదా మనం అన్న సంతర్పణ జేసినాం. అదొక మాయలాగా అయిపోయింది గురువుగారు అది. అది ఆహ్, అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత నేను అటు సైడ్ వెళ్లి చూసినప్పుడు ఇక్కడనే గదా చేసినాం అని ఒక ఫీలింగ్ మంగళగిరిలో వచ్చిన ఫీలింగ్ అది ఇక్కడనే జరిగింది. ఇది ఒక మాయ గురువుగారు అంతే అది. మాయలో ఆ టైంకి మనకు ఏదో ఎందుకంటే ఇది కంప్లీట్‌గా ఏమంటారు దైవ సన్నిధిలోకెళ్ళిపోతది గురువారు. జస్ట్ ఏందంటే ఇది మేము జస్ట్ ఉన్నామా అంటే ఉన్నామన్నట్టే. అక్కడ పని చేత గాని వాళ్ళు గూడా అంటే అంటే హెల్త్ పరంగా గాని ఏదైనా ఇబ్బంది లేని వాళ్ళు కూడా ఇక్కడ మన సాధకులు గూడా ఉన్నారు కొందరు. కొంచెం హెల్త్ ఇబ్బందులున్న వాళ్ళు గూడా గిన్నెలు మోయలేని వాళ్ళు, గంటె కలపని వాళ్ళు, నడవలేని వాళ్ళు, సరిగ్గా నడవలేని వాళ్ళు గూడా ఇక్కడికొచ్చేసరికి ఈ అన్న సంతర్పణలకొచ్చేసరికి అంటే ఇదనే గాదు ఏ అన్న సంతర్పణకొచ్చేసరికి వాళ్ళకు ఎనర్జీ లెవెల్స్ ఒక రేంజ్‌లో ఉంటాయి గురుగారు. చాలా స్పీడ్‌గా జేస్తారు. చాలా బాగా జేస్తారు. తర్వాత అన్న సంతర్పణ కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆహ్, కంప్లీట్ అయిపోయిందనుకుంటామో అప్పుడు ఏందంటారు ఆహ్, నార్మల్‌కొచ్చేస్తారు గురువుగారు. ఇది నేను చాలా మంది సాధకులలో గూడా గమనించిన. కొంచెం ఆహ్, ఎవరికైనా పని జెప్పినప్పుడే గనికి ఆ సాధకుడు చేస్తారులే అని అంటారు గురుగారు. నార్మల్‌గా చెప్తున్నాను. అంటే మీరున్నప్పుడేందంటే ఇక్కడ ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తానే ఒక సాధకుడే దగ్గరకొచ్చి అదే క్లీన్ జేయాలా, ఇది జేయాలని తను ఏదో ఒకటి చేయాడించడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మీరు గనుక లేకపోతే అక్కడ ఆహ్, దూరం ఉండి చూడడమే గాని, ఆ సాధకుడిని ఊకే పిలిచి రమ్మనడమే గాని, ఆహ్, తను ఎవరైనా ఒకరు ఆహ్, ఆహ్, మీరు దగ్గర లేకపోతే ఊకే తను ఏదో ఊకే నేను వెళ్ళాలా, ఆ పని వెళ్తే అని చెప్పిన ఎవరికీ నాకే గనుక అట్లా పాయింట్ వస్తది గురుగారు. ఇక్కడ మీరుండడం చేత టైం మాకు చాలా వరకి మిగులుతుంది. తర్వాత మాకు పని గూడా మాకు స్పీడప్ అయితది. ఒక ఎనర్జీ అనేది ప్రతి ఒక్క సాధకునికి వస్తది గురుగారు అక్కడ మీరున్నప్పుడు. నాకైతే అట్లా మీరున్నప్పుడు, లేనప్పుడు అనేది ఆహ్, ఎక్కువ ఉండేది గాదు గురుగారు. ఎప్పుడైనా గాని హ్మ్. ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళి ఎమర్జెన్సీగా పోవాలనేసి నేను ఎప్పుడు ఏ రకంగా అనుకోలేదు. చేసే అన్న సంతర్పణ ప్రశాంతంగా జేయాలనేసి నాకుంటది గురువుగారు. మీరు లేకపోతే ఎవరైతే తెచ్చిర్రో సాధకుడు అతని పైనే అందరూ సీరియస్ అయ్యేవాళ్ళు గురువుగారు. మెయిన్‌గా జరిగేదదే. అంటే ముందే చూసి తీసుకురావా అనేది ఇక్కడ కొంచెం ఇష్యూ అనేది చిన్నది గానీ చాలా పెద్దగా జరిగేది. ఎందుకంటే పెరుగన్నం కాబట్టి ఆ పాలకడ గూడా అది ఆహ్, కొంచెం మనస్పర్ధలయితే కంపల్సరీ వచ్చేటివి గురుగారు. మీరక్కడ దగ్గరలో లేకపోతే. అంతే గురుగారు. అది అనవసరంగా ఎందుకొచ్చినాను, గురుగారు రాంది నేనెందుకొచ్చినాను అని మనసులో ఉంటది గురుగారు. గురుగారొస్తే ఇదంతా టెన్షన్ ఉండదు గదా! అనేసి అనుకునేవాడిని గురుగారు.
ఇంతకి పాలు పెరిగి ఏమైనట్టు? ఏమైనట్టంటే అది రమాదేవి గారికి తెలుసు గురుగారు. రమాదేవిని అడగాల్సిందేనా? అంతే గురుగారు. హుహు. రమాదేవి అని చెప్పట్లేదు ఇక మరి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటారు. అసలు శ్రీనివాసు పెరుగు కలిపింది. నాకైతే అవును గారు. ఎప్పుడు కలపనోడు అతను కలిపిండు. ఎప్పుడు కలపనోడు కలిపిండు. అవును. కష్టపడి వాటిని సుత్తి పెట్టి కొట్టి అయన్నీ తీసి కలిపింది శ్రీనివాసు. ఆయన అవునవును. అవును గురు. పట్టుకోవాలింక. ఆయన నేను కలగలేకపోతే ఇప్పటికి అందరూ చంపేసేవాళ్ళే. కానీ పెరుగన్నం టేస్ట్ గాని, పాలల్లో టేస్ట్ గాని పాలు ఎడిపోయినాయని తర్వాత సంగతి పోల్చుకుంటే, ఆ పాలు కలిపిన పెంచిన దాని వల్ల వచ్చిన టేస్ట్ లెవెల్ మారిపోయింది. అవును అది గురుగారు. కంప్లీట్. కంప్లీట్‌గా మారిపోయింది. పాలు ఎక్కువగా పెడితే టేస్ట్ ఎలా వస్తుంది? మొత్తం తీసేసుకొని, దానికి మిగతా అప్పుడు 10 లీటర్లు పోసినప్పుడు టేస్ట్ ఎలా ఉంది? 15 లీటర్లు పోసినప్పుడు టేస్టు ఖచ్చితంగా పాల టేస్ట్ క్లియర్‌గా అర్థమవుతుంది. పాల టేస్ట్. పెరుగన్నం గూడా మిగతా పెరుగన్నానికి, ఈ అన్నానికి కూడా చాలా డిఫరెన్స్ కనపడింది. చాలా బాగా అనిపించింది గురుగారు. అయితే ఇక్కడ అందులో ఊడ్చటమే తీసుకుంది. అది తీసుకుంటుంటే కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాము. వడ్డించేటప్పుడు ప్రదీప్ గారు తీసుకున్నారు. తానే గుడిని గూడా క్లీన్ చేస్తదంట గురుగారు ఎవ్రీ డే. ఆ రోజు అందరూ ఎళ్ళిపోయినంక మేమున్నప్పుడు గూడా తను "మీరు చాలా బాగా పెట్టారమ్మా. ఇక్కడ అన్నం గూడా మాకు చాలా బాగుంది. రుచిది గూడా టేస్ట్ గూడా బాగుంది." అని తను చాలా సంతోషంగా చెప్పింది గురువుగారు. ఆహ్, ఇక్కడ చాలా మంది అన్నదానం చేసిర్రు గానీ, ఇక్కడ మీరు ఆ స్వాములొచ్చి రావడం, ఇక్కడ మీరందరూ మంచిగా ఉండి అందరికి పెట్టడం నాకు చాలా బాగా అనిపించింది. మా కుటుంబం అందరం మేమిక్కడ తిన్నామమ్మా. మేమొక 11 రోజులు గూడా ఈడనే నిద్ర చేస్తాము. ఈ మాకొచ్చే నెల 5 తారీఖు అయిపోతుంది అని వాళ్ళ గురించి కూడా చెప్పింది. ఇక్కడ ఆహ్, మాకు చాలా బాగుందమ్మా అని గూడా చెప్పింది గురువుగారు. నాకు బెస్ట్ అంటే గురువుగారు ఇది పాలపొంగులో లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం ఒకటి. అక్కడ నాకు ఆ ప్లేస్ గురుగారు క్షేత్రంది ఉన్న పాజిటివ్ లెవెల్స్ ఎనర్జీ లెవెల్స్ అయితే మొత్తం అది ఇంటికొచ్చినా గాని ఒక రోజు వరకు ఆ ఎనర్జీ లెవెల్స్ అట్లనే ఉన్నాయి గురుగారు. అది చాలా బాగా అనిపించింది. ఆ క్షేత్రంలో మనం అన్న సంతర్పణ చేయడం అదొక అద్భుతంగానే అనుకోవాలి గురుగారు. ప్రతి ఒక్క సాధకునికి అది ఆహ్, చాలా వరకు వచ్చిన వాళ్ళకైతే చాలా వరకి వాళ్ళకి అనుకున్నాం కదా! ఒక్క స్టెప్ కాదు గురుగారు. సాధకులు మాత్రం ఒక 5 అడుగులు ముందుకే ఏసిర్రని నేను అనుకుంటున్నాను. అది మంచి అనుభూతి గురుగారు నాకట్లా. నార్మల్ దర్శనంతోని పోల్చుకుంటే ఇక్కడ పీఠం తరఫున వచ్చి మనం మన సంతర్పణ చేసి తర్వాత అక్కడ సాధన చేయడం అనేది గూడా ఒక అద్భుతం గురుగారు నాకైతే. అయితే మన పీఠం పేరుతో పాటుగా చూసుకుంటే గురుగారు ఇక్కడ, మన పీఠం వాళ్ళు చేశారనేసి గూడా ఇక్కడ ఒక పేరనేది స్ప్రెడ్ అవుతది గురుగారు. మళ్ళా ఆ క్షేత్రంలో మనం పెట్టడం ద్వారా మనది ఒక టీ షర్ట్స్ వేసుకోవడం ఒకటి. మనం ఒక పద్ధతి ప్రకారంగా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. అదొకటి అక్కడ చాలా మందిలో పబ్లిక్‌లో పడిపోతది గురువుగారు. ఇక్కడ ఇంకోటేందంటే మనం మనసంతకం చేసినప్పుడు కొందరు స్వాములు గూడా ఫోను చేసి ఇక్కడ పీఠం వాళ్ళు కొందరు స్వాములొచ్చి అన్నదానం చేస్తున్నారని జెప్పారు. ఎవరు ఏందని కొందరు అడిగినప్పుడు ఇది కాళీ వారాహి శక్తి పీఠం అంట అనేసి గూడా అన్నారు గురువుగారు. ఇది నేను చాలా వరకు ఇన్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ మన పీఠం పేరుతో పాటు గూడా అక్కడ సుందిళ్ళ స్వామివారి లక్ష్మీనరసింహ స్వామివారి పేరు గూడా మన ఛానెల్‌లో పెట్టినట్టయితే ఇక్కడ ఈ క్షేత్రం పేరుతో పాటు మన పేరుకి గూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకి వెళ్తూ ఉంటది గురువుగారు. ఈ రకంగా మనం ఒక అడుగనేది ముందుకు వేస్తాం గురువుగారు మనం. ఒక స్వామి అన్నారు ఇంతకుముందు చాగంటి వారు ప్రవచనాలు చెప్పడం చేత చాలా మంది భక్తులొస్తున్నారు అని అన్నారు గురువుగారు. ఇక్కడ మీరు అన్న సంతర్పణ చేస్తున్నారు గదా! ఇది ఏదైతే ప్రతి క్షేత్రంలో ఇక్కడ గూడా అన్న సంతర్పణ చేయడం ద్వారా గూడా మాకు ఏంటంటే, మా ఊరి యొక్క పేరు, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి యొక్క పేరు
ఇట్లా మీరు యూట్యూబ్ ద్వారా పెట్టడం చేత కూడా ఇంకా ఎక్కువ పేరనేది పోతూ ఉంటుంది. ఇక్కడ గూడా మాకు హ్మ్. ఎక్కువ గుడిపై యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తెలుస్తుందని అన్నారు గురువుగారు.